మనం దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళాక మనం తిరిగి తెలుసుకొని దేవుని వైపు తిరుగుతాం. అయితే మనకేంటంటే వెంటనే ఇన్స్టెంట్గా మనకి కార్యాలు జరిగిపోవాలి. వెంటనే నేను మారిన వితిన్ 1 or 2 డేస్లోనే కార్యాలు జరిగిపోవాలి. దేవుడు అద్భుత కార్యాలు చేసేసేయాలి. మిరాక్యులస్ థింగ్స్ జరిగిపోవాలి. మళ్ళీ నా పూర్వస్థితి నాకు రావాలి. మరి యోనా జీవితం చూస్తే ఆయన సముద్రంలో పడవేయబడ్డాడు తోటి ఓడలోని వారి చేత. మరి దేవుడు వెంటనే ఆయన ఒడ్డుకు తీసుకొచ్చాడా? దేవుడు తలుచుకుంటే చేయగలడు. బట్ గాడ్ మేడ్ హిమ్ రియలైజ్. ఎలా ఒక మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు సో దట్ అది స్వాలో చేసింది యోనాని. మరి అది స్వాలో చేసినప్పుడు 3 days దాని కడుపులో యోనా ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు నన్ను ఇలా చేశాడు? హీ స్టార్టెడ్ రియలైజింగ్. ఏంటి నేను, ఆయన ఏం చెప్పాడు, నేనేం చేశాను, ఏం జరిగింది, నేను సముద్రంలో పడిపోవడం ఏంటి, నేను మరణమంచుల వరకు ఇంక నేను చచ్చిపోయాను అనుకోవడం ఏంటి, ఇంతలో చేప వచ్చి నన్ను మింగడం ఏంటి, ఈ చేప కడుపులో నేను బ్రతకడం ఏంటి, దేవునికి ప్రార్థన చేయడం ఏంటి అని హోల్ ప్రాసెస్ని ఆయన రీథింక్ చేసి ఉండొచ్చు. అంతే కదా, 3 days టైం ఉన్నప్పుడు ఆయన చక్కగా దేవునికి ప్రార్థించాడు. ఇదిగో ప్రభా, నేను జలముల్లో చిక్కుకుపోయాను, అగాధంలో నేను అంధకారంలో చిక్కుకుపోయాను. బట్ యు ఆర్ ది ఓన్లీ గాడ్ హూ కెన్ నన్ను రక్షింపగలిగిన దేవుడు నీవే దేవా. యు ఆర్ ద వన్ హూ కెన్ సేవ్ మీ అని ఆయన రియలైజ్ అయ్యాడు. మరి మనం కూడా దేవుడు మనకి టైం ఇస్తాడు. వెంటనే మనం దేవుని వైపు తిరిగిన వెంటనే మన సిచ్యువేషన్స్ అన్నీ వెంటనే ఏం మారిపోవు, ఇన్స్టెంట్గా ఏం అవ్వదు. దేవుడు మనకి టైం ఇస్తాడు. యూ హ్యావ్ టు రీథింక్, యూ హ్యావ్ టు రియలైజ్ కదా. ఒకవేళ నీకు వెంటనే థింగ్స్ మారిపోయినాయి అనుకో, నువ్వు వెంటనే దానికి అక్లిమటైజ్ అయిపోతావు. మళ్ళీ ఏమవుతుంది,